ఆ తుఫాన్ని వైజాగ్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. మనకి కాలేజీకి వెళ్ళడానికి ఒక రీజన్ దొరికిందిగా. అలా డైలీ వస్తూ తనను వెతికేవాడిని. 1 వీక్ తర్వాత ఒక క్లాస్లో తను కనిపించింది. నాలో నేను ఇన్ని డేస్ ఎంత ధైర్యంగా మాట్లాడుకున్నానో, కానీ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కదలలేకపోయా. మా క్లాస్మేట్ ఒక అమ్మాయిని పంపించి తన నేమ్ తెలుసుకున్నా. ఇంకలా డైలీ దూరం నుండి చూసేవాడిని. తను ఒక్కసారి చూస్తే చాలు, ఏదో తెలియని ఫీలింగ్ డే కంప్లీట్ అయ్యేది. నా క్లాస్ రూమ్ దగ్గర కన్నా తన దగ్గరే ఎక్కువ ఉండేవాడిని. తను కూడా చూస్తుందనుకుని మురిసిపోయేవాడిని. ఒకరోజు ధైర్యం చేసి మాట్లాడడానికి ట్రై చేశా. అప్పుడు తను, మీరు నా ఫ్రెండ్కి ట్రై చేస్తున్నారా అని అడిగింది. ఆ ఒక్క క్వశ్చన్తో ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి అనుకున్నా. కానీ తను మాట్లాడింది ఏదో ఒకటి పాజిటివేగా. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఒకరోజు తనకి నా ప్రేమ కోసం చెప్పేశా. కానీ ఫ్రెండ్షిప్ అన్నావుగా, నాకు అలాంటి ఫీలింగ్ లేదు అని అన్నది. ఒక్కసారిగా తన దూరం అయిపోతుందని భయం వేసింది. ఆ భయంతో ఫ్రెండ్గా ఉండిపోదాం అనుకున్నా. అలా కొన్ని రోజుల తర్వాత తనే ప్రపోజ్ చేసింది. కానీ విచిత్రం ఏంటంటే, తను చెప్పిన మరుసటి రోజే హుదూద్ వచ్చింది. ఆ తుఫాన్ని వైజాగ్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. నేను కూడా మర్చిపోలేను. కానీ వాళ్ళ కారణం ఒకటైతే నా కారణం మాత్రం వేరే. అలా ఒక తుఫాన్తో నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది.